ఒక 15 to 20 days మనం ఓన్లీ డైట్ చేసుకుందాము. డైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాత మనకి ఓన్లీ డైట్తో కంట్రోల్ అవ్వడం లేదు, ఎక్కువ షుగర్స్ అనేవి కనిపిస్తున్నట్లయితే ఎండోక్రైనాలజిస్ట్ని డెఫినెట్లీ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎండోక్రైనాలజిస్ట్ ఇచ్చే మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా మందులు అంటే టాబ్లెట్స్ రూపంలోనే మొదలు పెడతారు. టాబ్లెట్స్ రూపంలోనే మొదలు పెట్టిన తర్వాత షుగర్ కంట్రోల్కి వచ్చిందంటే మాత్రం వీ విల్ బి వెరీ హ్యాపీ. ఓన్లీ టాబ్లెట్స్తోనే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఈవెన్ మనం కన్సీవ్ అయినా సరే అదే టాబ్లెట్స్ ట్రీట్మెంట్ అనేది ప్రెగ్నెన్సీ దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ కేస్ విత్ డైట్ మోడిఫికేషన్స్ చేసాము, టాబ్లెట్స్ వాడుకున్నాము, అయినా సరే మాకు షుగర్ కంట్రోల్ కాలేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏముంటుందంటే ఇన్సులిన్ ట్రీట్మెంట్. నేను దీని గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన పేషెంట్ ఇన్సులిన్ తీసుకోవడానికి భయపడతారు. వాళ్ళకి ఫస్ట్ ఉన్న అపోహ ఏంటి అంటే ఇన్సులిన్ మేడం మేము ఒక్కసారి లైఫ్లో స్టార్ట్ చేస్తే లైఫ్ మొత్తం ఇన్సులిన్ తీసుకుంటా ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్ వాళ్ళు ఇన్సులిన్ని అవాయిడ్ చేయడానికి కారణం.